హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా చోలే భటూరే ఎలా చేసుకోవాలో చెప్తాను రండి. సో ముందుగా మనం చోలే తీసుకుని దాంట్లో వాటర్ వేసుకుని ఒక 6 గంటల పాటు మనం నానబెట్టుకుందాం. సో 6 గంటల తర్వాత ఇలా బల్జ్ అవుతాయి కదండి. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకుని ఒక 6 to 8 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్కర్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక బాండీలో ఆయిల్ వేసుకుని స్పైసెస్ అన్నీ వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. దాని తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక టొమాటో ప్యూరీ వేసేసుకుందాం. ఇది కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. దీంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు కారం ముందే వేస్తే ఏమవుతుందంటే కర్రీకి మంచి కలర్ వస్తుందన్నమాట. చూసారు కదండి, మన చోలే కూడా బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్యాన్లో యాడ్ చేసేసుకుందాం. దీంట్లో మీరు కావాలంటే ఒక పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చండి. అప్పుడు ఇంకా గ్రేవీ థిక్గా వస్తుందన్నమాట. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాక ఫైనల్గా మనం కస్తూరి మెథి ఇంకా లైమ్ జ్యూస్ పిండుకున్నాక ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకుంటే మన యమ్మీ చోలే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది ఇంట్లోనే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు మనం భటూరే చేసేసుకుందాం రండి. మామూలుగా అయితే మైదా పిండి వాడతారండి, అది హెల్దీ కాదు కాబట్టి మనం ఇప్పుడు గోధుమ పిండే వాడేసుకుందాం. ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకుని దాంట్లో తగినంత ఉప్పు వేసుకుని పిండిలా బాగా కలుపుకున్నాక పూరిలాగా వద్దుకుందాం. ఇది కొంచెం పెద్ద సైజ్ చేసుకుందామండి. సో ఇప్పుడు బాగా మరిగిన నూనెలో మనం పూరీలు ఫ్రై చేసేసుకుందాం. ఇలాగా రెండు వైపులా మనం బాగా ఫ్రై చేసుకుంటే మన భటూరేలు రెడీ అయిపోతాయి అన్నమాట. చూసారా ఎంత ఈజీగా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ చేసుకోవచ్చండి. మన ఛానల్లో ఇలా చాలా ఉన్నాయి, మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇలాగా మనం భటూరేలు కూడా అన్నీ కూడా చేసేసుకుందాం. సో అంతేనండి, ఇంత ఈజీగా మనం రెసిపీస్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి హెల్దీ, ఈజీ, క్విక్, పిల్లలకి ఇష్టమైన రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ మనం చాలా చేసేసుకుందాం. మరి అంతవరకు బాయ్ మరి.